గత 2 మాసాలుగా మణిపూర్లో హింస గురించి వార్తల్లో చదువుతున్నాం. నిన్న ఈరోజు మణిపూర్లో ఒక అంశం జాతినే ఒక షేమ్కి గురి చేసింది. మొత్తం జాతి తల వంచుకునేలా చేసింది. 2 ఆడపిల్లల్ని మణిపూర్లో ఒక గ్రామంలో నేక్డ్గా పెరేడ్ చేపించారు. అసలు ఏంటి దారుణం? మనకు తెలుసు, కాన్ఫ్లిక్ట్స్, హింస ఇవన్నీ కూడా సమాజాల్లో అక్కడక్కడ జరుగుతుంటాయి, ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతుంటాయి. అయితే దీనిలో మహిళల్ని వెపన్స్గా వాడతారా? మహిళలపైన సెక్షువల్ వైలెన్స్ని ఒక వెపన్గా ఉపయోగిస్తారా? యుద్ధాల్లోనూ లేదా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్లోనూ, తెగల మధ్య గొడవల్లోనూ, కమ్యూనిటీస్ మధ్య, ఎథ్నిక్ గ్రూప్స్ మధ్య గొడవల్లోనూ మహిళల్ని ఆయుధాల్లా వాడతారా? వాళ్ళ శరీరాలనే వెపన్స్లా వాడతారా? అంటే భారతదేశంలోనే ఈ ఘాతకం జరిగితే మనం ఎవరికి చెప్పుకోవాలి? ఆర్టికల్ 21 పర్సనల్ లిబర్టీ, ప్రైవసీ, రైట్ టు లైఫ్. అంతెందుకు, భారతదేశం తల వంచుకునే రోజు ఇది. ఈరోజు పార్లమెంట్ మొత్తం దద్దరిల్లిపోయింది ఈ అంశం మీద. అంతేకాదు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డైరెక్ట్గా చెప్పారు, గవర్నమెంట్ దీనిపైన ఏం యాక్షన్ తీసుకుంటుందో ముందే చెప్పాలి, తీసుకోబోతుందో మాకు తెలియాలి, దాంతోపాటు మీరు తీసుకోలేకపోతే సుప్రీంకోర్టు చేస్తుంది దీనిపైన చర్యలు అని చెప్పి. ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయినా ఎటువంటి చర్య, ఒకళ్ళో 2 అరెస్ట్ అయ్యారు కానీ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. అసలు ఒక వీడియో నిన్న ఈరోజు ట్విట్టర్లో వైరల్ అవుతోంది, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మణిపూర్కి చెందిన ఈ వీడియో మే 4వ తారీఖు చెందిన సంఘటన అనమాట. మే 4వ తారీఖు సంఘటన. దానిలో కథనాల ప్రకారం ఏంటంటే 2 కూకీ మహిళలు, మీకు తెలుసు మణిపూర్లో హింస మేతీస్కి కూకీస్కి మధ్య, ఈ మేతీస్కి కూకీస్ మధ్య హింస అనేది ఎందుకు స్టార్ట్ అయిందో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మేతీస్కి ఎస్టీ స్టేటస్ ఇవ్వమని చెప్పి కోర్టు ఒకసారి ఆర్డర్ ఇవ్వగానే హైకోర్టు అక్కడి నుంచి గొడవలు స్టార్ట్ అయ్యాయి. కూకీస్ గొడవల్లోకి దిగారు. హింస ఎవరు స్టార్ట్ చేశారనే దాని మీద చర్చలు ఎక్కువైపోయాయి. అసలు బ్రాడర్ పర్స్పెక్టివ్లో ప్రాబ్లమ్స్ని ఎవరు డిస్కస్ చేయట్లేదు. కూకీస్ అక్కడ మైనారిటీస్లోనే ఉన్నారు, కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే కూకీస్ అనేవాళ్ళు మైనారిటీ కమ్యూనిటీ అనే చెప్పుకోవచ్చు అక్కడ. కానీ వీళ్ళపైన అఘాయిత్యాలు కొన్నిసార్లు, అంటే ఇలాంటివి మాత్రం హింసల్లో ఎవరు తప్పు ఎక్కడుంది, వైలెన్స్ ఎవరు ఎరప్ట్ చేశారో పక్కన పెడితే మహిళల్ని వాడుకోవడం అనేది చాలా తప్పు. ఫస్ట్ టైం మోడీ గారు కూడా ఇన్సిడెంట్ గురించి ద ఇన్సిడెంట్ హ్యావ్ షేమ్డ్ ఇండియా అండ్ దట్ నో గిల్టీ విల్ బి స్పేర్డ్ అని చెప్పారు. భారత జాతికి ఇది ఒక అవమానము, ఎవరిని మనం వదిలిపెట్టొద్దని చెప్పారు. దోస్ హూ హ్యావ్ యాక్చువల్లీ కమిటెడ్ అట్రాసిటీస్ ఆన్ ద డాటర్స్ ఆఫ్ మణిపూర్ విల్ నెవర్ బి ఫర్గివెన్ అని కూడా చెప్పడం జరిగింది. అయితే మనం చూస్తే గత 2 మాసాలుగా మణిపూర్ హింసలో దాదాపు 130 మంది చనిపోయారు, 60,000 మంది డిస్ప్లేస్ అయ్యారు ఎథ్నిక్ గ్రూప్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల మేతీస్కి కూకీస్కి మధ్య. అయితే ఈ అమ్మాయిలు ఎవరు? దీనికి సంబంధించిన అంశం ఏంటంటే, రీసెంట్గా నిన్న మొన్న ఇండిజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరం వాళ్ళు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఇండిజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరం అనేది కుకీస్ని సపోర్ట్ చేస్తున్న ఫోరం అనమాట. ఇది అకార్డింగ్ టు ఇండిజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరం ప్రకారం, వాళ్ళ యొక్క స్టేట్మెంట్ ప్రకారం ఈ మొత్తం జరిగిన సంఘటన కాంగ్ పోకి అనే జిల్లాలో మణిపూర్లో కుకీజో మహిళల మీద జరిగిందంట. కుకీజో ట్రైబల్ కమ్యూనిటీ మహిళల మీద. సో వాళ్ళని నేక్డ్గా పెరేడ్ చేయించడమే కాకుండా మొత్తం ఆ వీడియోలో కనిపిస్తుందంట, వాళ్ళు ఏడుస్తున్నారు, బతిలాడుకుంటున్నారు, వాళ్ళ ఫేస్లో ఆ పెయిన్ కనిపిస్తుంది. చాలామంది, ఇంకొంతమంది అంటాం ఏంటంటే పోలీసులు కూడా పక్కనే ఉన్నారు, మహిళల్ని కంప్లీట్గా పట్టించుకోకుండా పోలీసులు వదిలేశారని కూడా కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఆ ఇన్సిడెంట్ జరిగాక, అంటే నేకెడ్గా పరేడ్ చేసిన తర్వాత వాళ్ళని గ్యాంగ్ రేప్ చేశారని కూడా కంప్లైంట్ నమోదైందంట ఆ మహిళల్ని. సో ఇంతటి దారుణం భారతదేశంలో జరిగిందంటే ఒకసారి మనందరం కూడా ఆలోచించుకోవాలి. సో ఇక్కడే కాదు, చాలాసార్లు యుద్ధ క్షేత్రాల్లో, కాన్ఫ్లిక్ట్స్లో, సంఘర్షణలో, ఎథ్నిక్ గొడవల్లో మహిళల్ని ఇన్స్ట్రుమెంట్స్లా వాడతారు, మహిళల్ని ఆయుధాల్లా వాడతారనమాట. దీనికి సంబంధించి మనకి కొన్ని టర్మ్స్ కూడా చాలా ఒకప్పుడు చెప్పేవాళ్ళు, ఫెమిసైడ్, జెండర్ సైడ్ అని చెప్పి. సో మహిళల్ని జీనోసైడ్ అంటాం కదా, అలా జీనోసైడ్ అంటే ఒక జాతి ఇంకో జాతిని చంపేయటం, ఒక గ్రూప్ ఇంకో గ్రూప్ని చంపేయటం. అలానే మహిళల్ని వైలెన్స్ చేస్తే, మహిళల పైన అఘాయిత్యాలు చేస్తే ఫెమిసైడ్, జెండర్ సైడ్ అని స్కాలర్స్ చెప్తుంటారనమాట. సో ఈ ఫూటేజ్ అనేది బయటికి ఎందుకు రిలీజ్ అయింది, ట్విట్టర్ ఎందుకు రిలీజ్ చేయడానికి, ట్విట్టర్ కూడా అంటే షేర్ చేసేటప్పుడు ట్విట్టర్ ఎందుకు చేస్తుందో క్వశ్చన్స్ పక్కన పెడితే ఫూటేజ్ మాత్రం చాలా డిస్టర్బింగ్గా ఉంది. మహిళలు ఏడుస్తూ వాళ్ళ బాధ, అటాకర్స్ని వాళ్ళు బతిలాడుకుంటున్నారు అనమాట, బెగ్గింగ్ సీన్స్ ఇవన్నీ కూడా దానిలో కనిపిస్తున్నాయంట. అంతటి దారుణం అనమాట. మనం గమనిస్తే మహిళల్ని యుద్ధ క్షేత్రాల్లో వెపన్స్గా చాలాసార్లు మహిళలపైన వైలెన్స్ వాడుతూనే ఉన్నారు.
ఇది మనం కొరియన్ వార్, జపాన్ వాళ్ళు కొరియాని అటాక్ చేసినప్పుడు వరల్డ్ వార్ 2 టైంలో జాపనీస్ సోల్జర్స్ కొరియన్ ఉమెన్ పైన కూడా ఇంత దారుణమైన అఘాత్యాలు చేశారంట. అదేవిధంగా రష్యా వాళ్ళు కూడా ఈస్టర్న్ యూరోపియన్ ఉమెన్ మీద చాలా వరకు ఇలాంటి ఘాతకాలు చేశారంట వరల్డ్ వార్ టైంలో. కంఫర్ట్ ఉమెన్గా చాలామంది ఉమెన్ని సోల్జర్స్ కోసం ఉమెన్ ఉంచేసుకున్నారంట, అట్లా మహిళల పైన సెక్షువల్ వైలెన్స్ చేస్తూ. అదేవిధంగా వరల్డ్ వార్ 2 రెండో ప్రపంచ యుద్ధం ముగిసే టైంలో రష్యన్ సోల్జర్స్ వీళ్ళందరూ జర్మనీ, హిట్లర్ చనిపోయి ఆ టైంలో హిట్లర్ ఇంకా జర్మనీ వీక్ అవుతున్న టైంలో జర్మనీ ఆక్యుపై చేస్తూ 2 మిలియన్ దాదాపు 20 లక్షల మంది జర్మన్ ఉమెన్ పైన రేప్ కమిట్ చేశారంట. రేప్ అనేది లేదా మహిళల్ని అవమానించడం అనేది సైకలాజికల్గా హ్యూమిలియేట్ చేయడం అనమాట. మానసికంగా కుంగదీయడానికి ఇలాంటివి చేస్తుంటారు, సెక్షువల్ వైలెన్స్ కానీ రేప్స్ కానీ. దీనికంటే వాళ్ళు అంటే యుద్ధంలో ఇది ఒక ఆదాయం అన్నమాట. మానసికంగా, ఇంటలెక్చువల్గా, మానసికంగా వాళ్ళని కుంగదీయటం, మోరల్గా వాళ్ళని దెబ్బతింటాం, వాళ్ళ సైకేని దెబ్బతింటాం అనమాట. సో ఇవన్నీ కూడా చాలా దారుణాలు. మనం చూస్తే కనుక తమిళ్ ఈలం వార్ అప్పుడు, శ్రీలంకలో ఈ తమిళ్ ఈలం వార్ అప్పుడు ఇసాయ్ ప్రియా అని చెప్పి ఒక చాలా ఫేమస్ అమ్మాయిని పేరు కూడా ఇట్లాంటి దారుణమే జరిగింది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా చూస్తే స్రెబ్రెనికా జీనోసైడ్, యుగోస్లేవియా, ఈ డిసింటిగ్రేషన్ ఈ టైంలో కూడా చాలాసార్లు ఇలాంటివి జరిగాయి ప్రపంచంలో చాలాసార్లు. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్లో మహిళల పైన, తర్వాత బంగ్లాదేశ్ లిబరేషన్ అప్పుడు పాకిస్తాన్ సోల్జర్స్ బంగ్లాదేశ్ బెంగాలీ మహిళల పైన ఇలాంటి దారుణాలు చాలానే చేశారనమాట. భారతదేశంలో కూడా ముఖ్యంగా డెమోక్రటిక్ ఇండియాలో మనం 21st సెంచరీలో ఉన్నాము. మన భారతదేశంలో ఈ ఘాతుకం ఏంటి, ఈ గత ఏంటి, తప్పు ఎవరిది, సొల్యూషన్స్ అన్నీ పక్కన పెడతాయి. అంటే మొత్తం మేతీసి కూకీస్ కాన్సెప్ట్ అనేది టెంపరీ వైలెన్స్, ఇద్దరిని కూర్చోబెట్టి కొన్ని కన్సెషన్స్ ఇస్తే అయిపోద్ది అనే వైలెన్స్ కాదు. దీనికి చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. కూకీస్ యొక్క ట్రైబల్ రైట్స్, ఫారెస్ట్ రైట్స్, కూకీస్ యొక్క ల్యాండ్స్ని తీసుకోవటము, కూకీస్ని అంటే వాళ్ళని బయటికి పంపించాలని అవుట్ సైడ్ లాగా చూడటం అనేది వాళ్ళ కంప్లైంట్ అనమాట. కూకీస్ అన్నారు మమ్మల్ని ఎట్లయినా అవుట్ సైడర్స్ లాగా చూస్తున్నారని. మేతీస్కి ట్రైబల్ స్టేటస్ ఇస్తే ఆ మాత్రం కూడా కూకీస్ని బతకనివ్వరని వాళ్ళ అభిప్రాయం. కానీ మేతీస్ ఏమో మాకు ట్రైబల్ స్టేటస్ కావాలి, ఎస్టీ స్టేటస్ కావాలి అని చెప్పి. ఈ మొత్తం ఎపిసోడ్లో ఇలాంటివి ఎన్ని జరిగాయో బయటికి రాలేదు, కానీ భారతదేశంలో ఎన్ని జరుగుతున్నాయో బయటకు రాలేదు. కానీ ఇలా మహిళల పైన అఘాయిత్యాలు అంటే వాళ్ళు ఏ కమ్యూనిటీ, ఏ గ్రూపు, ఏ కులం, ఏ మతం పక్కన పెడితే ఒక మహిళకి గౌరవం దేశం ఎటువంటి దేశం అని మనం ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.